డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో అది కంపెనీ వైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే మనం ఎవరి కోసం వర్క్ చేస్తున్నామో, నథింగ్ బట్ క్లయింట్, మనకి మనీ ఇచ్చే క్లయింట్ దేవుడితో సమాధానం అంటారు. అలాంటి క్లయింట్స్ ని మనం రిపీట్ చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ కూడా మన సర్వీస్ బాగా చూపించుకుని వాళ్ళు రిపీట్ చేసుకోవాలి అనుకోవడం అంత ఈజీ ఏం కాదు. అవును, అలా అనుకోవడంలో తప్పు లేదు. అవును. సో మీరైతే ఏం చేస్తారు క్లయింట్ నిలబెట్టుకోవడానికి? నేనైతే చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. చాలా థ్యాంక్స్ నన్ను ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటే దానికి చాలా ఎలా చెప్పాలి, ఏ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలి అని అనుకున్నాను. బట్ ఈరోజు నాకు మంచి అవకాశం ఏంటంటే సుమన్ టీవీ ద్వారా చెప్పడం వల్ల జనాలందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియో కూడా నేను ఎవరైనా క్వశ్చన్ అడిగినా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ పలు రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే అండర్స్టాండింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కొంతమందికి సబ్జెక్టే అర్థం కాదు కానీ వాళ్ళకి రిజల్ట్స్ రావాలని ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇందులో ఎవ్రీ మంత్ టాస్కే. ఈ మంత్ నీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ మంత్ నీ పర్ఫార్మెన్స్ ఏంటి, నీ ఫాలోవర్స్ ఎంత పెంచారు, వ్యూవర్షిప్ ఎంత తెచ్చావు, రెవెన్యూ ఎంత తెచ్చావు, అర్థమైంది కదా మీకు? ఇట్లాంటి క్వశ్చన్స్ ఇట్లాంటివి ప్రతి మంత్ ఉంటుంది, ప్రతి క్లయింట్తో ఉంటుంది. ఎంతమంది క్లయింట్లు ఉంటే అన్ని తలకాయలు అనమాట, అంతే కదా? అన్ని తలకాయలకి మనం పనిచేస్తున్నట్టు అంతమంది. కానీ దేవుళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సస్టైనబిలిటీ ఇస్ నాట్ అన్ ఇష్యూ. అంటే అది ఎట్లా, నేను ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానంటే తెగేదాకా లాగకూడదు. ఏదైనా సరే మనకి ప్రాపర్గా వాళ్ళ నిష్ట అర్థం అవ్వాలి అనేది నా ఫస్ట్ పాయింట్. నాకు అర్థం కాలేదనుకో వాళ్ళ బిజినెస్, నేను ముట్టుకోను. నాకు సారీ సార్, నాకు నీ బిజినెస్ అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ మార్కెటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వండర్స్ బై క్లయింట్స్కి. ఏంటంటే వాళ్ళు వచ్చారనంటే మాకు ఏదో వచ్చేస్తుంది, ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వాళ్ళు ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటారు. అండ్ అది ఎలా ఉంటుంది అని అంటే కొండంత ఆశ ఉంటుంది. మనం ఎలకలాగా చిన్నగా స్టార్ట్ చేస్తాం వాళ్ళ ఉద్దేశంలో. యాక్చువల్లీ కాదు, మనం కూడా చాలా ట్రై చేస్తాం, వాళ్ళ కోసం లర్నింగ్ చేస్తాం, వాళ్ళ కాంపిటీటర్స్ని అర్థం చేసుకుంటాం, వాళ్ళ వెబ్సైట్లను ఆడిట్లు చేస్తాం, తర్వాత వాళ్ళ మొత్తం ఎండ్ టు ఎండ్ వాళ్ళ వెబ్సైట్లో పక్కకు పెడితే వాళ్ళు ఫేస్బుక్లో యాడ్ చేస్తున్నారా, ఈ కాంపిటీటర్ అనాలిసిస్ ఇస్తే డీప్ డైవింగ్ స్టార్టింగ్ చేస్తాం. వాళ్ళ బ్రాండింగ్ మెటీరియల్ ఎలా ఉంది, వాళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉంది ఇంటర్నెట్లో, వాళ్ళు నిజంగానే స్పెండ్ చేస్తున్నారా, స్పెండ్ చేస్తుంటే ఎన్ని రోజులుగా స్పెండ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆడియన్స్కి వెళ్తుందా లేదా, ఇది మామూలు విషయం కాదు. ఇవన్నీ నువ్వు చేసి 2 నెల 3 నెలలకి నువ్వు ఒక ట్రాక్కి వచ్చి ఒక క్లయింట్ ప్రాపర్గా నీకు 3.5 months తర్వాతనే నీకు జీర్ణం అయిపోతుంది. కానీ చాలామంది ఆ 3 నెలల ముందే తెగొట్టేసుకుంటా ఉంటారు. చాలామందికి ఇష్యూ ఉంటుంది, క్లయింట్లు ఆగట్లేదు మేడం అని అంటారు. అది క్లయింట్ని ఎందుకు తెలుసా, వీళ్ళు అర్థం చేయించుకోలేకపోతున్నారు. ఏంటంటే ఇది ప్రాసెస్, ఇది 3 నెలలు పట్టుద్ది, మేము మీతో అడ్జస్ట్ అవ్వడానికి కూడా మాకు ఇంత పట్టుద్ది, దాని తర్వాత దీన్ని మైల్ స్టోన్స్. అందుకని నేను ఎప్పుడు చెప్తా, మీరు ఒక ప్రాజెక్ట్ ఫైల్, మీరు ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నారు అని అంటే ఫేజెస్ ఇవ్వండి అంట. 1 to 3 months ఏం చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది. 3 to 6 months మీరు ఏం చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది. 6 to 9 months ఏం చేస్తారు, 9 to 12 months ఏం చేస్తారు. ఇలా 4 phases ఇవ్వండి. 4 phases మీరు కూడా ఏవైతే మీరు రాస్తున్నారో వాటిని ఎఫర్ట్ అవ్వండి. అండ్ ఆల్సో క్లయింట్కి చెప్పాలి మీకు క్లయింట్ నుంచి సపోర్ట్స్ ఏం కావాలి, క్లయింట్ మీతో కలిసి ఏ విధంగా పనిచేయాలి. అందుకే 1 year కాంట్రాక్ట్ రాస్తున్నప్పుడు మేము క్లియర్గా చెప్తాం అనమాట, ప్రాపర్ పేపర్ వర్క్ చేయండి. ఎప్పుడైతే ఫేజ్ వైజ్ మేము ఇక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాము అని అన్నప్పుడు క్లాజెస్ కూడా క్లియర్గా రాయండి. క్లయింట్ దగ్గర నుంచి ఎటువంటి డేటా కావాలి, ఎటువంటి కోఆపరేషన్ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎప్పుడు అవ్వకూడదు, ఎంతవరకు మీ లైన్స్ ఉన్నాయి, దాన్ని దాటిన తర్వాత సేల్స్ పీపుల్ లైన్స్ ఎంత వరకు ఉంది. యు ఆర్ నాట్ సేల్స్. మేము డిజిటల్ మార్కెటింగ్ అంటే లీడ్స్ తెచ్చి మీ చేతిలో పెడతాం అంతే. సేల్ దగ్గర మీరు ఎంతవరకు ఇంటర్ఫియర్ అవుతారు, మంచి కాల్స్ వచ్చాయా, ఎన్ని కాల్స్ వచ్చాయి అంటే 20 calls వస్తే దాంట్లో 10 Facebook నుంచి వచ్చాయండి, దాంట్లో 5 పాజిటివ్గా ఉన్నా 5 జంక్ ఉంది అనుకున్నారు అనుకోండి, ఇట్స్ స్టిల్ వర్కింగ్. 5 people వచ్చారు, 10 హోర్డింగ్ నుంచి వచ్చారు, ఓకే, ఈ 5 నేను ఇంకా 15 చేయాలంటే ఏం చేయాలి అని నువ్వు ఆలోచించుకునేది వరకు కమ్యూనికేషన్ సేల్స్ వాళ్ళతో ఉండాలి. చాలా మంది మార్కెటింగ్ వాళ్ళు ఇట్లాంటి కమిట్మెంట్లు కూడా తీసుకుంటా ఉంటారు. ఏంటి తెలుసా, క్లయింట్ సేల్స్ కూడా నేనే చేస్తాను అనేసి చాలా మంది తీసుకుంటారు ఏజెన్సీస్. మీరు ఎందుకు ఆ ప్రెషర్ తీసుకుంటున్నారు నాకైతే ఎప్పుడు అర్థం కాదు. ఎందుకనంటే క్లయింట్ ప్లేస్లో సేల్స్ టీం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్కి తెలుసు అతని ప్రోడక్ట్లో ఏం దమ్ము ఉంది, అతను కస్టమర్ వచ్చినప్పుడు ఎలా అమ్ముతాడు అని. మీరెందుకు తీసుకుంటున్నారు సేల్స్ని?
సేల్స్కి మార్కెటింగ్కి మీకు డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇది ఇండియాలో, కానీ ఆన్లైన్లో సేల్సే అయిపోతాయి. చాలా మందికి యాడ్ టు కార్ట్లు కొట్టిన తర్వాత చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ రీమార్కెటింగ్ చేస్తాము. కొంతమంది క్లయింట్స్ మొత్తం ఆన్లైన్లో ప్రాసెస్ ఉంటుంది, అసలు సేల్స్ టీమ్ సేల్స్ కాల్ ఉండదు, మొత్తం మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏమైంది ఇంకా ఎందుకు రావట్లేదు, ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది. అండ్ యు నో వాట్, మేము కూడా ఎవ్రీడే నేర్చుకుంటా ఉంటాం. ఎవ్రీడే మాకు ఒక క్లయింట్తో ఒక కొత్త ఇన్ఫర్మేషన్, ఒక డేటా వస్తుంది. అది నేను కమ్యూనికేట్ చేయడానికి ఇంత కూడా సంకోచించను. నాకు ఈ డేటా కొత్తగా అనిపిస్తుంది, నేను ఇప్పుడే దీన్ని చూస్తున్నాను, నేను అర్థం చేసుకొని నేను దీనికి ఒక స్ట్రక్చర్ తీసుకొని వస్తాను. నా అనలిటిక్స్ ప్రకారం ఎలా టార్గెటింగ్ చేస్తే నాకు ఇంకా బెటర్గా వస్తుందో చూస్తాను అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద లోకల్ బిజినెసెస్ ఉన్న వాళ్ళకి నేను స్ట్రైట్ లోకల్ ఎస్ఈఓ చేస్తాను ఫస్ట్. ఎందుకు అంటే రిస్క్ ఆఫ్ యాడ్స్ చేసి నేను వాళ్ళ డబ్బులంతా బర్న్ చేసేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసేసి వాళ్ళకి చేయను. ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళకి కావాల్సింది లోకల్ మార్కెటింగ్ అయితే లోకల్ లీడ్స్. అంటే ఇలాంటి కొంచెం కామన్ సెన్స్ థింగ్స్ ఉంటాయి కొన్ని, అవి ఒక ఏజెన్సీ ఓనర్గా నువ్వు అప్లై చేస్తూ పోయావనుకో, రేపటి నాడు ఒక దగ్గర పర్ఫార్మెన్స్ లేకపోతే నువ్వు ఇంకొక దగ్గర పర్ఫార్మెన్స్ నాది ఉంది కదా, నన్ను సస్టైన్ చేయి అని క్లయింట్ అడగడానికి నీకు ఉంటుంది. అర్థమవుతుందా? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయట్లేదని క్లయింట్ అడిగినప్పుడు, సార్ నేను లీడ్స్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, మ్యాప్స్ నుంచి ఇస్తున్నారు, మ్యాప్స్ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది కదా, ఇది కూడా అవుతుంది, దీనికి మీకు డబ్బులు ఎక్కువ బర్న్ చేయాల్సి వస్తుంది, అక్కడ నేను చెయ్యను అనేది క్లియర్ కమ్యూనికేషన్. సో అంటే పర్పస్ అనేది జస్ట్ లీడ్స్ ఇచ్చేయడం మాత్రమే కాదు, ఎంత అంటే షార్ప్ గా లీడ్స్ ఇస్తున్నాము, ఎంత స్మార్ట్ గా లీడ్స్ ఇస్తున్నాము, అన్ని దేని యూస్ చేసుకుని లీడ్స్ ఇస్తున్నాము, ఎవ్రీథింగ్ వర్క్స్ అన్ని అందరి క్లయింట్స్ కి వర్క్ కూడా అవ్వదు. ప్రిసైజ్ గా మెన్షన్ చేయాలంటే లో కాస్ట్ తో హై ప్రొడక్టివిటీ చూపించాలనడం, అది కూడా చేస్తాము క్లయింట్స్ కి, బట్ నాట్ టు ఆల్ ద క్లయింట్స్ అగైన్. ఇప్పుడు మన క్లయింట్ బట్టి, క్లయింట్ యొక్క ఇది బట్టి ఫాల్స్ ప్రామిసెస్ చేసినప్పుడు వచ్చే సమస్యలు వేరేలా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ ఒక క్లయింట్ కలిసిన రోజు నుంచి నేను ఎలా సస్టైన్ చేస్తానంటే, క్లయింట్తో నీట్గా మాట్లాడుకొని వాళ్ళకి సర్వీసెస్ ఏదైతే కమిట్ అవుతానో పేపర్ వర్క్ చేస్తాం. మేము ఆ పేపర్ వర్క్ ప్రకారమే వెళ్తాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఇంకోటి ఏం చేస్తామనంటే, ఆ క్లయింట్కి మేము 100% 3 months తర్వాత రిజల్ట్స్ చూపించడం అనేది ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచి అయితే 100% స్టార్ట్ చేస్తాం. అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు తర్వాత దే ఆర్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత వాళ్ళు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఎందుకు ఈ సోర్సెస్ నుంచి రావట్లేదు అని. ఈ సోర్సెస్ నుంచి రావాలి అని అంటే మీ దగ్గర నుంచి నాకు ఇది కావాలి. అండ్ వాళ్ళు మమ్మల్ని ఎదిరించి నన్ను అడిగితే ఏంటి మీరు ఏమి చేయట్లేదు అలా ఇలా మాట్లాడితే నేను నీట్గా డేటా చూపిస్తా. సార్ నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చేశాను. ఒకవేళ క్లయింట్కి నా వల్ల యూజ్ లేదని అంటే నేనే చెప్తా, సార్ నా వల్ల మీకు యూజ్ లేదు, నేను వేరే క్లయింట్ని ఎత్తుకుంటాను, ఎందుకంటే నాకు తెలిసి బహుశా మీది నాకు అర్థం కాలేదు, లేదా మీ లొకేషన్లో నేను ట్రాక్ చేయలేకపోతున్నాను క్లయింట్స్ని. సో బీయింగ్ ట్రాన్స్పరెంట్ అనేది ఒక వాల్యూకి యాడెడ్. టూ మచ్ ట్రాన్స్పరెన్సీ ఉంటాను నేనైతే. డబ్బు వస్తుంది కదా అంటే వాడికి వాల్యూ లేదు, నువ్వు ఎందుకు ఉండి వేస్ట్ కదా, దాని బదులు ధర్మంగా నువ్వు వేరే వ్యాపారానికి చేయడం బెటర్. సో అట్లాంటిది కూడా నిర్ణయాలు తీసుకోవాలి. స్ట్రాంగ్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, హానెస్ట్ ఉండాలి. అండ్ ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళాలి, లైన్ గీసుకొని వెళ్ళాలి. నేనే పొడి చేస్తాను, నేనే చేసేస్తాను, కొంచెం చాలా ఉత్సాహం చూపిస్తారు చాలామంది సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ. కాల్స్ మేమే చూసుకుంటాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఇట్స్ ఆల్ రాంగ్. సో ఇంకా డెప్త్గా వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో క్లయింట్ సంబంధించిన విషయాల్లో మనం ప్రీవియస్గా కూడా చెప్పి ఉన్నాం, క్లయింట్కి సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎపిసోడ్స్ చేస్తామని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైం క్లయింట్స్ హోల్డింగ్ అనే కాదు, ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక ప్రాపర్ కోర్స్ అనేది రెడీగా ఉంది. దానికి సంబంధించి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా దాన్ని పర్చేస్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ మ్యామ్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు. దీంట్లో కూడా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. లైఫ్ టైం సర్వీస్ వారంటీ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్నిటికి 1 year సజెషన్స్ హెల్పింగ్ అయి ఉండొచ్చు. దాంతోపాటుగా కొన్ని విషయాల్లో అయితే డైరెక్ట్ క్లయింట్ని ప్రొవైడ్ చేసే స్కోప్ కూడా తన దగ్గర ఉందని చెప్పేసి అయితే మ్యామ్ చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్ట్గా శ్రావణ్యాశ్వరి గారిని కలిసి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవచ్చు బై కాలింగ్ డిస్ప్లేయింగ్ నెంబర్స్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.